అందరికీ నమస్తే ప్రజలారా. పిఎం కిసాన్ 23వ విడత డబ్బులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ చూస్తా ఉన్నాము. అయితే మొన్న మార్చి నెలలో పిఎం కిసాన్ 22వ విడత డబ్బులని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ప్రయత్నం చేసింది. సో దీని ద్వారా దాదాపు 8 నుంచి 9 కోట్ల మంది రైతుల ఖాతా లోపల ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఎవరైతే అర్హులైతారో, ఎవరైతే నిజమైనటువంటి రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయి. అంటే మన దగ్గర రైతు భరోసా ఎకరాల కొద్దీ ఇస్తూ ఉంటారు. అంటే ఎకరా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తారు. కానీ పిఎం కిసాన్ అనేది పూర్తిగా కూడా ఎంతమంది రైతులు ఉంటే అంతమంది, అంటే రైతు భరోసాలో ఎకరాని యూనిట్ గా చేసుకొని ఎకరాకు ఇంత అని చెప్పేసి ఇస్తారు. కానీ పిఎం కిసాన్ లో అట్లా కాదు, ప్రతి రైతుకి పిఎం కిసాన్ డబ్బులు వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే పూర్తిగా కూడా రైతు పంట పెట్టుబడి పెట్టేటప్పుడు, రైతు విత్తనాలు తెచ్చేటప్పుడు కానీ, ఎరువులు తెచ్చేటప్పుడు కానీ, మందులు కొట్టేటప్పుడు కానీ పూర్తిగా కూడా రైతన్నలకు ఇబ్బంది కావద్దు. సో వాళ్ళకు కొంత పెట్టుబడి పరంగా మనం సహాయం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులని ఇస్తుంది. సో ఇప్పటికే దాదాపు 22 విడతలను ఇచ్చింది. 22 విడతలని కూడా నేరుగా రైతుల ఖాతా లోపల ఎక్కడ కూడా ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా జమ చేసింది. సో మరి ఇప్పుడు అందరి కళ్ళు కూడా 23వ విడత పైన పడ్డాయి. సో చాలా మంది రైతులు కూడా మరి 23వ విడత పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడబోతా ఉన్నాయి, మా ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నారు. సో మరి పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి పూర్తిగా కూడా మనం మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 23వ విడత పిఎం కిసాన్ డబ్బులని పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. అధికారులందరికీ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఆదేశించినట్లుగా మనకు కొంత సమాచారం అందుతా ఉంది. ఇక అధికారులందరూ కూడా రైతులందరికి సంబంధించినటువంటి డాటా మొత్తం కూడా సేకరిస్తూ ఉన్నారు. మరి ఎవరు ఇప్పుడు మళ్ళీ పిఎం కిసాన్ పథకంలో ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఎంతమందికి డబ్బులు పంపించాలి, ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయి ప్రణాళిక కూడా అధికారులు చేపడతా ఉన్నారట. అయితే ఇందులో కీలకమైనటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో పిఎం కిసాన్ డబ్బులు మీకు రావాలంటే, అంటే మొన్న 22వ విడత పిఎం కిసాన్ డబ్బులు ఇచ్చినప్పుడు చాలా మందికి కూడా పిఎం కిసాన్ డబ్బులు పడలేదు. అనేక మందికి కొంత టెక్నికల్ ఇష్యూస్ వలనో, లేకపోతే ఈకేవైసీ అప్డేట్ చేయించకపోవడం వలనో, లేకపోతే డీబీటీ యాక్టివ్గా లేకపోవడం వలనో, ఆధార్ లింక్ లేకపోవడం వలనో, ఇట్లా రకరకాల కారణాల చేత కొన్ని లక్షల మందికి పిఎం కిసాన్ డబ్బులు పడలేదు. సో మరి మొన్న దాదాపు 9 కోట్ల మంది రైతులకు కూడా పిఎం కిసాన్ డబ్బులు పడ్డటువంటి పరిస్థితి. అయితే అందులో కొంతమందికి ఈకేవైసీ అప్డేట్ చేయించుకోకపోవడంతో పిఎం కిసాన్ డబ్బులు పడలేదు. సో ఇప్పుడు 23వ విడత ఇస్తున్నటువంటి నేపథ్యంలో 23వ విడత పిఎం కిసాన్ డబ్బుల్లో కూడా చాలా మందికి కట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మరి మీరు గనక ఈకేవైసీ అప్డేట్ చేయించుకోకపోతే, ఈకేవైసీ అప్డేట్ చేయించుకోకుండా అట్లాగే నిర్లక్ష్యంగా ఉంటే, అంటే నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాను ఈకేవైసీ అప్డేట్ చేయించుకోండి అని చెప్పేసి చాలా రోజులుగా చెప్తా ఉన్నాం. సో ఈకేవైసీ కొంతమంది మరి కుదరకనో, లేకపోతే వాళ్ళకు ఓపిక లేకనో, చాలా మందికి తెలియకనో, ఏదో ఒక కారణం చేత ఈకేవైసీ మాత్రం అప్డేట్ చేయించుకోలేదు. సో అటువంటి వాళ్ళకి 22వ విడత పిఎం కిసాన్ డబ్బులు పడలేదు. సో ఇప్పుడు ఇంకా కఠినంగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందట. సో 23వ విడత పిఎం కిసాన్ డబ్బుల్లో ఎవరైతే ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవట్లేదో వాళ్ళందరివి కూడా పక్కన పెడతారట. వాళ్ళందరికీ కూడా ఈకేవైసీ డబ్బులు ఇక ఈకేవైసీ కనుక మీరు అప్డేట్ చేయించుకోకపోతే ఇక పిఎం కిసాన్ డబ్బులని వేసే ప్రయత్నం చేయరట. అదేవిధంగా ఆధార్ కూడా తప్పనిసరిగా మీ బ్యాంకు ఖాతాకు లింకు చేయాలి అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దాంతో పాటుగా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ని కూడా బ్యాంకు ఖాతాకు యాక్టివ్ గా చేసుకొని పెట్టుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి ఇప్పటికే చాలా మంది రైతులు కూడా పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి 22వ విడతలో చాలా మందికి కట్ అయినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు 23వ విడతల ఎవరికి కట్ కాబోతా ఉన్నాయి, ఎవరికి పడబోతా ఉన్నాయి, ఎందుకంటే దాదాపు కొన్ని కోట్ల మంది రైతులకు ఒకేసారి పిఎం కిసాన్ డబ్బులు వేస్తారు కాబట్టి కొంత సర్వర్ ఇష్యూస్ కానీ, టెక్నికల్ ఇష్యూస్ కానీ వస్తూ ఉంటాయి. సో అటువంటివి ఏ సమస్యలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అంటే ఒకవేళ మీరు అర్హులైనప్పటికీ, అన్ని కూడా రెడీగా ఉన్నప్పటికీ, అన్ని కరెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా మీకు డబ్బులు పడకపోతే మీరు నేరుగా మీ గ్రామంలో కానీ, మీ మండలంలో కానీ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చెప్పుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏదైతే పిఎం కిసాన్ సంబంధించినటువంటి ఆ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా, సో మీది నమోదైందా లేదా అది కూడా చూసుకోండి. ఇక ఈకేవైసీ మాత్రం తప్పనిసరిగా
అందరూ కూడా అప్డేట్ చేయించుకోండి. మరి ఇప్పటికే పీఎం కిసాన్ 23వ విడత డబ్బులకు పూర్తి స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పుడు ఇది ఈ అంటే వచ్చే నెల జూన్‌లో పూర్తి స్థాయిలో కూడా ఈ నెల మే కాబట్టి ఇక జూన్ నెలలో పీఎం కిసాన్ 23వ విడత డబ్బులను విడుదల చేస్తారు అనే వార్తలు వస్తా ఉన్నాయి. కొంత సమాచారం అందుతా ఉంది. సో ఇప్పటికే చాలా మంది రైతులు కూడా పంటలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అనేక మంది కూడా విత్తనాలు తెచ్చుకుంటా ఉన్నారు, ఎరువులు తెచ్చుకుంటా ఉన్నారు. ఇక వర్షాకాలం మొదలైతా ఉంది కాబట్టి కొంత ఇక పెట్టుబడుల కోసం అందరు కూడా డబ్బులని సర్దుబాటు చేసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ డబ్బులు వస్తే కనుక కొంత ఆసరగా ఉంటుంది, కొంత అండగా ఉంటుంది. సో ఆ డబ్బులు వస్తే మనము పంట పెట్టుబడి పెట్టుకోవచ్చు, కొంత ఉపయోగపడతాయని చెప్పేసి రైతులు భావిస్తా ఉన్నారు. మరి చాలా మంది రైతులు కూడా 23వ విడత పీఎం కిసాన్ డబ్బుల కోసం అయితే వాళ్ళ కళ్ళలో ఒత్తులు వేసుకుని మరి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి పీఎం కిసాన్ డబ్బులని దాదాపు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000 చొప్పున 4 నెలలకు 2,000 ఇస్తా ఉంది. సంవత్సరానికి 3 విడతల్లో దాదాపు 2,000 చొప్పున అట్లా 3 సార్లు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. సో మరి ఏంటి అసలు ఇందులో ఇంకా కూడా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమంది పీఎం కిసాన్ లిస్ట్ లో పేర్లని నమోదు చేసుకోకపోవడం కానీ, వాళ్ళ పేర్లు అందులో ఉండకపోవడం కానీ, లేకపోతే ఈకేవైసీ అప్డేట్ చేయించుకోలేకపోవడం కానీ, ఇటువంటివి కొంత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పీఎం కిసాన్ డబ్బులు అయితే భవిష్యత్తులో వచ్చే అవకాశం అయితే లేదు. సో మరి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండండి. ఇప్పటి నుంచే ఇంకా సమయం ఉంది కాబట్టి పీఎం కిసాన్ 23వ విడతకి ఇంకా చాలా రోజులు సమయం ఉంది కాబట్టి ఈ సందర్భంలోనే మీరు అందరూ కూడా బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డ్ ని లింక్ చేసుకోండి, ఈకేవైసీని అప్డేట్ చేయించుకోండి. దాంతో పాటుగా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ని కూడా యాక్టివ్ చేసి పెట్టుకున్నట్టు కేంద్రం చెప్తుంది. మరి ఇక పీఎం కిసాన్ డబ్బులను కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తా ఉన్నారంట. దానికి సంబంధించి ఎంత కావాలి, రైతులకు ఎంత డబ్బులను కొట్టాలి ఏంటి అనేది ప్రభుత్వం పూర్తిగా కూడా ఫోకస్ పెట్టి ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు పీఎం కిసాన్ డబ్బులని కొంత రైతులందరూ కూడా పంటలు పెట్టుబడి పెడతా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంలోనే వాళ్ళకు అండగా వాళ్ళకు ఆసరగా వేసేందుకు అయితే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ గ్రామంలో కానీ, మీ గల్లీలో కానీ, మీ బస్సులో కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎక్కడ ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున మీ అందరి గొంతై రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించడానికి మీ అందరి వంతుగా ఇక్కడ నేను సిద్ధంగా ఉంటాను. మరి ఏమైనా సమస్యలు ఉంటే మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మాట్లాడదాం. అదేవిధంగా మన ఛానల్ని కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్త రమేష్ ధన్యవాదాలు.